ఫీలింగ్ కూడా ఉండొచ్చు. ఇతనేంటిక తనకి రానప్పుడు ఏం చేయాలా? ఏందక్క నిన్ను నమ్ముకుంటే ఎట్టయితే అన్న అయిందన్న అన్న ఎట్టయింది చేస్తున్నాడు ఏందక్క అంటే నిన్ను దొక్కేద్దాం అనుకుంటున్నాడు, నిన్ను నమ్మితే మమ్మల్ని అందరినీ దొక్కేద్దాం అనుకుంటున్నాడు, నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళి అడగద్దా అంటే నానేమో ఇవన్నీ పట్టించుకోవట్లా. కాబట్టి ఓపెన్ అయిపోయింది. లేఖ లీక్ అనేది నా దృష్టిలో అయితే కవిత ప్లానింగే. ఎందుకంటే ఆవిడ అమెరికా వెళ్ళాక బయటకు వచ్చింది. ఏం కేటీఆర్ అయితే అంత ముందు చేయడానికి ఏం బాధ, ఏం రోగం దాంట్లో చేసేసుకోవచ్చు. కేటీఆర్ చేసి ఉంటారు, లీక్ చేసి ఉంటారు అన్నట్టుగా ఫోకస్ అవుతుంది. అదే అంటే కావాలని చేయించింది అమ్మాయి ఆ మాట మాట్లాడడం ద్వారా. బేసిక్ గా ఇప్పుడు లెటరు తను రాసింది, అలాగే కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర ఉంటది, ఇది కదా ఆవిడ ఉద్దేశం, అలా జనంలోకి తీసుకెళ్లాలని. లెటరు కేటీఆర్ ఇవ్వాలంటే ఈవిడ అమెరికా వెళ్ళినప్పుడే రిలీజ్ చెయ్యాల్సినంత దరిద్రం కేటీఆర్కి ఏం బాధ? అదే కదా, అంత భయపడాల్సిన పనే ఉంది కేటీఆర్కి. కానీ సార్ ఇక్కడ జనరల్ గా నాకు తెలిసింది, నా అవివేక ప్రశ్న అనుకుంటా, మామూలుగా ఇప్పుడు కుమార్తెలు కూతుర్లు తల్లిదండ్రులతో హ్యాపీగా మాట్లాడుకోవచ్చు కదా, రాజకీయ నాయకుల మధ్య ఉంటది ఇలా లేఖలు రాసే సంవత్సరం, అదైతే ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా, ఇలా జరుగుతున్న పరిస్థితి ఏంటి అనేది. లేఖలు రాయడం ఏంటి? అక్కడే కావాలని చేసింది అమ్మాయి ఇప్పుడు కాదు. కేటీఆర్ సీన్ అర్థం చేసుకుంది దాదాపుగా ఏడాది అయిపోయింది. 6 నెలల అయిన తర్వాత, ఓడిపోయిన 6 నెలల తర్వాత నుంచి కవిత లెటర్లు రాయడం బిగిన్ చేసింది నాన్న. అదే ఆ మాట ఆయన అన్నారు, కేటీఆర్ అన్నది అదే, ఎప్పటి నుంచో రాస్తారు లేఖలు రాయడం కొత్త ఏం కాదు అది. ఆ లేఖలు రాయడం బిగిన్ చేయగానే కేటీఆర్ కి అర్థమైపోయింది, హరీష్ రావు కూడా సీన్ అర్థమైపోయింది. కేటీఆర్ హరీష్ రావుతో మాట్లాడాడు, నువ్వేమన్నా వెనక నుంచి ఉన్నావా ఎందుకు కనుక్కున్నాడు ఆయన. నాకు ఆ పెంట అంతా నాకు వద్దు, నేను అట్టంటే రాజకీయాలు నడపనని చెప్పేశాడు హరీష్ రావు. హరీష్ రావు ఇప్పుడు కవితను ముందు పెట్టి ఆయన ఏం చేయాలి? కవితకి అసిస్టెంట్ గా తిరగాల. ఆయన ఇండివిజువాలిటీ ఆయనకు ఉంటది కదా, అతని ఆత్మగౌరవం ఆయనకు ఉంటది కదా, నడిచిపోయింది. దాంతో హరీష్ రావు సైలెంట్ అయిపోయాడు. ఈ అమ్మాయి ఇక రోజు రోజుకి ఏంటంటే వాళ్ళ నాన్న పిలిచి మాట్లాడతాడనే లెక్కన ఉంది. కానీ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అడ్డదిడ్డంగా మాట్లాడే దమ్ము